హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఒకే బ్యాటర్తో ఇడ్లీలు మరియు దోశలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. అప్పటికప్పుడు ఎప్పుడైనా ఇడ్లీలు కానీ లేదా దోశలు కానీ చేసుకోవాలంటే సింపుల్గా ఇలా చేసుకొని తినండి, ఎంతో బాగుంటాయి. 1.5 కప్ ఇడ్లీ రవ్వ తీసుకొని దీన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న దాంట్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఒక బాండీలోకి నీళ్లు తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బొరుగులు తీసుకోండి. బొరుగులను కేవలం 10 నిమిషాలు మాత్రమే నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న బొరుగులలో ఉండే నీళ్ళన్నీ పిండుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. వీటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్లు నీళ్లు పోసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని ఇడ్లీ రవ్వను కూడా మిక్సీ జార్లో వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని వంట సోడా మీద 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను గిన్నెతో ఒకసారి అంతా బాగా కలుపుకొని పెన్నం మీద వేసుకోండి. మంట మీడియం హీటులో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు. హైలో పెట్టినట్లయితే మాడిపోతుంది. దోశ మీద ఉండే తడంతా ఆరిపోయిన తర్వాత అంచుల వెంట కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. తిప్పి వేసిన తర్వాత మరొక సైడు 2 సెకండ్ల కన్నా ఎక్కువగా కాల్చుకోవద్దు. అలాగే మిగతా దోశలన్నింటినీ చేసుకోండి. ఈ దోశలు మందంగానే ఉంటాయి, పలచగా రావు. అలాగే మిగతా దోశలన్నింటిని కూడా చేసుకోండి. దోశ మీద చూడండి రంధ్రాలు ఎంత బాగా వచ్చాయి. ఇలా వచ్చినట్లయితే దోశ బాగా వచ్చినట్లు. ఇలా తయారు చేసుకున్న ఈ దోశలను పచ్చడితో సర్వ్ చేసుకొని తినండి, ఎంతో బాగుంటాయి. మరి మీరు కూడా ఈ బొరుగులతో చేసుకున్న దోశలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ను ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.